హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు ఎప్పుడైనా హోటల్కి వెళ్తే తిన్న ఫుడ్తో పాటు అంటే ఇడ్లీ సాంబారు, చపాతీ, పూరి అన్నంతో పాటు సర్వీస్ ఛార్జ్ కట్టుంటారు, లేకపోతే జిఎస్టీ కట్టుంటారు. కానీ ఇప్పుడు కొత్తగా గ్యాస్ సప్లై ఇష్యూ అని చెప్పేసి ఇంకొక కొత్తగా ఒక ఛార్జ్ యాడ్ చేశారనమాట. అది ఎక్కడో కాదు, మన బెంగళూరులోనే. ఎవరో ఒకతను పాపం జాబ్ చేసుకొని హాస్టల్కి వెళ్ళాడు. హాస్టల్కి వెళ్తే అక్కడ ఫుడ్ లేదని చెప్పేసి ఏదో మిస్టర్ ఆంధ్ర మీల్ అని చెప్పేసి బెంగళూరులో ఒక హోటల్కి వెళ్ళాడు. అతను ఏదో మీల్స్ ఏదో సంథింగ్ ఏదో తిన్నాడు. తిన్న తర్వాత వాళ్ళు బిల్ ఇచ్చారు. ఆ బిల్లు చూస్తే, ఆ బిల్లులో ఏందిరా అని చూస్తే కింద లాస్ట్లో గ్యాస్ సప్లై ఇష్యూ అని చెప్పేసి ఎక్స్ట్రా 30 రూపాయలు యాడ్ చేశారనమాట. అది చూసి అతను బిత్తరపోయి ఇదేంద్రా అని చెప్పేసి మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేసాడు. అప్లోడ్ చేసేసరికి ఎమ్మటనే బెంగళూరు అసోసియేషన్, హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిసి రావు స్పందించాడు అనమాట. అయితే యుద్ధం కారణంగా గ్యాస్ సప్లై అనేది చాలా ఇబ్బందిగా ఉంది, కానీ ఇట్లాగైతే సామాన్య ప్రజల్ని దోచుకోకూడదు, ఇది చాలా తప్పు అని చెప్పి లాస్ట్లో ఏం చేశాడు, ఈ హోటల్ అసలు మా అసోసియేషన్లో మెంబరే కాదని చెప్పేసి సింపుల్గా చేతులు కడుక్కున్నాడు. ఈ ట్రెండ్ బెంగళూరు హోటల్స్లో నడుస్తుంది. ప్లస్ ఇప్పుడు మనకి చెన్నై హోటల్స్లో కూడా స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు మీరంతా ఈ యుద్ధం ఆగే వరకు ఎప్పుడైనా హోటల్కి వెళ్తే ఖచ్చితంగా గ్యాస్ సప్లై ఇష్యూ అని చెప్పేసి ఎక్స్ట్రా బిల్లు కట్టేకి రెడీగా ఉండాలి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.